సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీలో స్పష్టమైన మార్పైతే కనిపిస్తోంది. సర్వేలన్నీ మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఘోషిస్తున్న బీజేపీ హైకమాండ్ లో మాత్రం ఆ విశ్వాసం మచ్చకైనా కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా మరోసారి అధికారంలోకి రావాలంటే మాత్రం సొంత బలం సరిపోదు అన్న అంచనాల్లో ఆ పార్టీ అయితే ఉంది. అందుకే చేతులారా దూరం చేసుకున్న మిత్ర పక్షాల కోసం తలుపులు బార్ల తెరవడమే కాదు, మెట్లు దిగి మరి వాటిని ఆహ్వానిస్తోంది, బుజ్జగిస్తోంది. అయ్యిందేదో అయిపోయింది, ఇక నుంచి మనం మిత్రపక్షాలు పెద్దన్న పాత్ర పోషించకుండా మిత్రధర్మాన్ని పాటిస్తాం, నమ్మండి ప్లీజ్ అని బతిమలాడుకుంటోంది. నిజానికి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఏ ఇప్పుడు చిక్కి శల్యమైపోయింది. బీజేపీ వినా ఆ కూటమిలో చెప్పుకోదగ్గ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం మోడీ అమిత్ షాల పోకడలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపార్టీ ఆధిక్యత సాధించిన రోజునే ఎన్డీఏ కథ ముగింపు దశకు చేరింది. ఇంచుమించుగా 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికల్లో లోక్సభలో బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ 272కు 10 సీట్లు అదనంగా 282 గెలిచి చరిత్రను తిరగరాసింది. అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలం మరింత పెరిగి 303కు చేరింది. ఇక మరోవంక ప్రతిపక్ష కూటమి యూపీఏకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పచ్చన చేరింది. అయినా 2014లో 19లో బీజేపీ ప్రధాని మోడీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసింది. ఎవరి కారణాలు వారికున్నా ఒక్కొక్క పార్టీ ఎన్డీఏకి దూరమవుతూ వచ్చాయి. 2019 ఎన్నికలను అకాలీదళ్, శివసేన, పాస్వాన్ పార్టీ, ఎల్జేసీ, ఏఐఏడీఎంకే, జేడీయూతో సహా అప్నాదల్, అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్న చితక పార్టీలతో సహా మొత్తం 9 పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా బీజేపీతో కలిసి పోటీ చేశాయి. కానీ ఇప్పుడు ఆ చిన్న చితక పార్టీల్లో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీదళ్ సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎన్డీఏ గూడు వదిలిపోయాయి. ఇక ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏవి రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలైతే కాదు. ఏ పార్టీకి కూడా లోక్సభలో 1-2 స్థానాలకి మించైతే లేవు. అయితే మిత్రపక్షాలు బీజేపీకి ఎందుకు దూరమవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్రపక్షాలు ఎందుకు ధృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్రపక్షాలు దూరమవుతున్నాయా, లేక బీజేపీనే ఉద్దేశపూర్వకంగా మిత్రపక్షాలను పొమ్మరకుండా పొగబెట్టి సాగనంపుతోందా? మిత్రపక్షాలు మోడీ షా జోడీ రాజకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను ఛేదించుకొని బయటపడుతున్నాయా అంటే ఇది కారణమని చెప్పడానికి పరిశీలకులు కొంచెం తటపటాయిస్తున్నా వాస్తవం మాత్రం బీజేపీ ఒంటెత్తు పోకడలే. చిన్న చితగా పార్టీలు నిర్వీర్యం చేయడానికి, వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి కమలం పార్టీ చేస్తున్న సర్పయాగం లాంటి క్రతువే కారణం అనడంలో సందేహం లేదు. ఎన్డీఏకు దూరమైన ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క కథ. తెలుగుదేశం పార్టీ అప్పట్లో బయటకు వచ్చిన కారణాలకు, అలాగే నితీష్ కుమార్ బయటకు వెళ్లిన కారణాలకు పొంతం లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు, కానీ నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని కమలదళానికి కటీఫ్ అయితే చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తంగా మారుతోంది అన్న భయంతోనే తన అధికారానికి ముప్పు ఏర్పడింది అన్న కారణంతో తెగదెంపులు చేసుకున్నారు. అలాగే అకాలీదళ్, శివసేన ఇలా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క కథ, ఒక్కొక్క వ్యధ కూడా. అయితే ఒకటి మాత్రం నిజం, మోడీ షా జోడీ నాయకత్వంలో బీజేపీ శత్రుమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను సమదృష్టితో చూసింది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూసింది. అందుకే మోడీ షా జోడీ అడుగులు ఏకపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా అనే అనుమానాలు పరిశీలకులు బలంగా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక విధంగా మోడీ షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా మొదలుపెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో కానీ ముగిసేలా లేదని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ షా ద్వయం ఏకచక్రాధిపత్య ధోరణికి చెక్ పడిందని చెప్పాలి. ఎన్డీఏ కూటమికి దాదాపు శుభం కార్డు పడిపోయిన దశ కనిపించడం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడం, బీజేపీయేతర పార్టీల మధ్య విభేదాలున్న ఐక్యతా ప్రయత్నాలు జరుగుతుండడం కమలనాథుల్లో ఆందోళనకు కారణమైంది.
కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి కాలం చెల్లిపోయిందని, అయోధ్య రామ మందిరం మతం ప్రాతిపదికన పోలరైజేషన్ కల్లో సాకారమయ్యే పరిస్థితి లేదని అర్థమవడంతో ఇప్పుడు బీజేపీ భాగస్వామ్య పక్షాలను వెతుక్కునే పనిలో పడింది. అందుకే ముందుగా జేడీయూను ఆ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే ముందుకొచ్చినా ఎలాంటి అరమరికలు లేకుండా అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించింది. ఇప్పుడు కూడా నితీష్ ఎన్డీఏ కూటమిలోకి రావడానికి, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఓకే చెప్పడానికి వేర్వేరు కారణాలైతే ఉన్నాయి. అది వేరే సంగతి. కానీ బీజేపీ మాత్రం మరోసారంటే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే మాత్రం ఒంటరి పోరుతో కుదిరే పని కాదని తేలిపోయింది. అందుకే తన యాటిట్యూడ్తో దూరం చేసుకున్న పార్టీలను ఇప్పుడు 2 మెట్లు దిగి మరీ ఆహ్వానిస్తోంది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం నితీష్ కుమార్ ఎన్డీఏ పంచన చేరితే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చంద్రబాబు ఎన్డీఏ ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు.